హాయ్ ఫ్రెండ్స్, మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ఆధునిక కాలంలోని మనిషికి పెట్రోల్, డీజిల్ కూడా అంత అవసరంగా మారింది. ఏ దేశంలో ప్రభుత్వ అవసరమైన వ్యక్తిగత అవసరాలకైనా పెట్రోల్, డీజిల్ లేకుండా ఏ పనులు జరగవు. మన దేశంలో కూడా పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఆయన డిమాండ్ మాత్రం అలాగే ఉంది. పెట్రోల్ బంకుల్లో క్యూల కొద్దీ లైన్లు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి క్యూలో మీరు కూడా చాలాసార్లు నిలబడే ఉంటారు. అలా నిలబడ్డప్పుడు మన దేశంలోకి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? పెట్రోల్, డీజిల్ని ఎక్కడి నుంచి ఎలా తీస్తారో ఆలోచించారా? ఈ పని చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఈ రోజు వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ క్రూడ్ ఆయిల్ నుంచే తయారవుతుంది. భూమి లోపల ఉండే చమురును వెలికితీసి భిన్నమైన ఉష్ణోగ్రతల దగ్గర వేడి చేసి ప్రాసెస్ చేసి వాటిని వివిధ పద్ధతుల్లోకి మారుస్తారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి చమురు దొరుకుతుంది. ఇండియా విషయానికి వస్తే ముంబైలోని సముద్రంలోని ONGC గురించి మాట్లాడుకోవాలి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. భారీ తుఫాను తాకిడికి గురై ప్లాంట్లో చమురంతా నీళ్లలో కలిసిన ప్లాంట్. దేశంలోని అతిపెద్ద ఆయిల్ ప్రొడక్షన్ ప్లాంట్ కూడా ఇదే. దేశ అవసరాలకు కావాల్సిన 71% ఆయిల్ ప్రొడక్షన్ ఈ సంస్థే చేస్తోంది. ప్రపంచ అవసరాలకు సరిపడా చమురు ఈ దేశాల నుంచే అందుతోంది. ఒకప్పుడు చమురు కోసం తవ్వకాలు జరపడం చాలా తేలిగ్గా ఉండేది. ఎందుకంటే అప్పుడు భూమిలో అధిక మొత్తంలో చమురు నిల్వలు ఉండేవి. ఎంత విరివిగా చమురు నిక్షేపాలు ఉండేవంటే మీరు ఎక్కడ నిలబడి గుంట తవ్వినా అక్కడ చమురు ఒబికి వచ్చేది. అంతగా భూమిలో ఉండేది. ప్రజలు ఈ చమురును చూసి ఆందోళన పడేవారు. మీకు అనుమానం రావచ్చు, చమురు అధికంగా ఉంటే ఆందోళన పడటం ఎందుకు అని. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్కి ఇంత డిమాండ్ లేదు. పైగా ఈ బావి తవ్వకాలన్నీ మంచినీళ్ల కోసం చేసేవారు. అక్కడ నీళ్లు కాకుండా నూనె వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. ఇందుకు కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. చమురు ఎక్కువగా దొరికే దేశాలు చాలా గగ్గోలు పెట్టేవి. ఇప్పుడే తేరుకోకపోతే రాబోయే రోజుల్లో చమురు నిల్వలు ఖాళీ అయిపోతాయని హెచ్చరికలు చేశాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చమురు కోసం కొత్త తవ్వకాలు జరపాలి. తవ్వకాలు చేయాలంటే చమురు బావులు ఎక్కడున్నాయో కూడా వెతుక్కోవాలి. ఈ ప్రాసెస్ వినేందుకు ఎంత సులభంగా అనిపిస్తుందో చేసేందుకు అంత సమస్యలతో కూడుకున్నది. సముద్రంలో నుండి చమురును ఎలా తీస్తారు? ముడి చమురు నిల్వలు సముద్రం అడుగున కానీ భూమి అడుగున కానీ ఉంటాయి. ఈ రెండు వనరులే చమురుకి ప్రధానం. భూమి అడుగు పొరల్లో ఈ చమురు నిక్షేపాలుంటాయి. ఒక్కోసారి ఈ చమురు నిక్షేపాలు వెలికి తీయడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. విపరీతమైన డబ్బు కూడా ఖర్చు అవుతుంది. మనం వినియోగించే పెట్రోల్, డీజిల్ తయారు కావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అనేక మెషిన్ల అవసరం కూడా ఉంటుంది. చాలా రోజుల శ్రమ కూడా ఉంటుంది. ఈ పెద్ద పెద్ద మెషిన్స్ ఒక చోటు నుంచి మరో చోటకి ప్రయాణిస్తూ చమురు కోసం వెతుకుతూ ఉంటాయి. ఈ మెషిన్స్కి ఎక్కడైతే చమురు కనిపిస్తుందో అక్కడే ఇక చమురు బావుల తవ్వకం మొదలు పెడతారు. ఇండియాలో ఈ చమురు బావులు ముంబైలో ఉన్నాయి. ఇలా చమురు నిక్షేపాలున్న చోట సముద్రం లోపలికి డ్రిల్లింగ్ చేస్తారు. ఇంట్లో నీళ్ల కోసం బోరు ఎలా తవ్వుతారు అలాగే. కాకపోతే ఈ డ్రిల్ వేలాది కిలోమీటర్ల లోతు వరకు చేయాల్సి ఉంటుంది. ఒకసారి అక్కడ చమురు దొరికాక ఇలా పైప్స్ ద్వారా ఇలా నీటి మీద ఉండే రిఫైనరీలోకి పంపిస్తారు. ఇక్కడ మనకు దొరికే చమురును క్రూడ్ ఆయిల్ అని అంటారు. దాన్ని రిఫైన్ చేశాక పెట్రోల్, డీజిల్ రూపంలోకి మారుతుంది. ఈ ముడి చమురును రకరకాల ఉష్ణోగ్రతల దగ్గర వేడి చేస్తారు. అక్కడ కొంత ఆవిరైపోతుంది. భిన్నమైన ఉష్ణోగ్రతల దగ్గర భిన్నమైన చమురు పదార్థాలు తయారవుతాయి. 260 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తే డీజిల్ తయారవుతుంది. 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర కిరోసిన్, 110 డిగ్రీల సెల్సియస్ దగ్గర పెట్రోల్ దొరుకుతుంది. ఈ చమురు కంపెనీలో పనిచేసే కార్మికుల జీవితం ఎలా ఉంటుంది? సముద్రం నుండి చమురును వెలికి తీయడానికి 2 చోట్ల పనులు జరుగుతాయి. ఒకటి సముద్రం అడుగు నుండి చమురును వెలికి తీసే దగ్గర, రెండోది రిఫైనరీ పనులు జరిగే చోట. ఇక్కడ మానవ శ్రమ అవసరమవుతుంది. సముద్రం లోపల పనిచేసే కార్మికుల్ని ఆఫ్షోర్ వర్కర్స్ అంటారు. భూమి మీద లేదా రిఫైనరీలో పనిచేసే కార్మికుల్ని ఆన్షోర్ వర్కర్స్ అంటారు. ఎవరు ఎక్కడ పనిచేయాలనే విషయం కంపెనీని నిర్ణయిస్తుంది. ఎక్కడ పనిచేయాలనే విషయం కార్మికులు నిర్ణయించుకునే అవకాశం లేదు. ఆన్షోర్ వర్కర్స్ ఆఫీస్లోనే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఆఫ్షోర్ వర్కర్స్ చమురు కోసం డ్రిల్ చేయడం మొదలుకొని ఆ చమురును ప్రాసెస్ చేసే వరకు అనేక పనులు చేస్తారు. ఆఫ్షోర్ వర్కర్స్ చేసే పనులు చాలా ప్రమాదకరమైనవనే చెప్పాలి. కంపెనీ యాజమాన్యానికి కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఈ కార్మికుల చేత నిరంతరం పనిచేయకుండా వాళ్ళకి కాస్త వెసులుబాటు కల్పిస్తూ ఉంటుంది. అంటే అర్థం, నెలలో 15 రోజులు పనిచేస్తే మిగిలిన 15 రోజులు సెలవులు. కొన్ని కంపెనీల్లో 21 రోజులు కూడా పని దినాలుంటాయి. అంటే 21 రోజులు పనిచేస్తే 21 రోజులు రెస్ట్ అన్నమాట. 15 లేదా 21 రోజులు కార్మికులు రిగ్స్లో పనిచేయాల్సి ఉంటుంది. అన్ని రోజులు సముద్రం మీదే ఉండాలి. మొదటి రోజు సముద్రంలోకి పంపితే తిరిగి 21 రోజుల తర్వాతే సముద్రం పైకి రావాల్సి ఉంటుంది. ఇలా ఇన్ని రోజులు సముద్రంలో ఉండటానికి కార్మికుల కోసం కంపెనీ ఒక హాస్టల్ లాంటి వసతిని ఏర్పాటు చేస్తుంది. అందులో ఇదిగో ఇలా బెడ్స్ ఉంటాయి. వీడియో మొదట్లోనే ONGC భయానకమైన తుఫాన్ తట్టుకుందని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ఆ ప్లాంట్లో 800 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు.
తుఫాను గాలుల తాకిడి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఉండేది. ఈ కారణంగా సముద్రంలో పెద్ద పెద్ద అలలు చెలరేగేవి. ఆ అలల్లో 800 మంది ప్రాణాలు చిక్కుకున్నాయి. ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ఎంతో శ్రమ కోర్చి అనేక మంది కార్మికుల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తీసుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా 89 మంది కార్మికుల జాడ మాత్రం తెలియకుండా పోయింది. ఇందులో కొంతమంది మృతదేహాలు సముద్రంలో దొరికాయి, కానీ మిగతా వారు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. ఆఫ్షోర్ వర్కర్స్ చేసే పనులు ఎంత ప్రమాదకరమైనవో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లాంట్లో ఉండే కార్మికులకు ఆహారం సప్లై చేయడానికి కూడా ఒక పైప్ లైన్ ఉంటుంది. ఈ పైప్ లైన్ ద్వారా వారికి ఆహారం అందజేస్తూ ఉంటారు. అక్కడ ఉండేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నప్పుడు కిచెన్ ఎందుకు లేదనే సందేహం కలగడం సహజం. అక్కడ చాలా పెద్ద ఎత్తున చమురు నిల్వలుంటాయి. కిచెన్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎంత భారీ నష్టం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. అందుకే అక్కడ ఫ్రోజన్ ఫుడ్ని వాడతారు. ఇలాంటి ఫుడ్ మాత్రమే పైప్ లైన్ ద్వారా వర్కర్స్కి అందుతుంది. కిచెన్ లేకపోయినా కార్మికులు ప్రశాంతంగా ఉండేందుకు ఇండోర్ గేమ్స్, టీవీ సౌకర్యం ఉంటుంది. ఇక్కడ రిగ్స్లో పనిచేసేవారు మొబైల్స్ కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. అందుకే వారు ఉల్లాసంగా ఉండేందుకు ఇలాంటి ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కోసారి పని మీద ధ్యాస తగ్గటమో, చేసే పనిలో నిర్లక్ష్యం చేయడమో జరుగుతుంది. రెండోది, ఆయిల్ రిగ్స్లో పని చాలా సీక్రెట్గా ఉంటుంది. అందుకే అక్కడికి మొబైల్ తీసుకెళ్లటం నిషేధం. అందుకే అక్కడ జరిగే పనిని ఎవరూ వీడియో తీయకుండా ఇలాంటి నిషేధం విధించారు. ఇక్కడ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఎలాగో ఉంటాయి. అందులో ఇంటర్నెట్ ఉంటుంది. కాకపోతే అక్కడ చేసే పనికి సంబంధించిన విషయాల వరకే ఆ ఇంటర్నెట్ సౌకర్యం ఉపయోగపడుతుంది. ఇక్కడ పనిచేయడానికి వెళ్లే వారికి నీళ్లలో ఉండటం ఎలా అనే విషయం కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఏదైనా ప్రమాదం సంభవించి నీళ్లలో పడిపోతే సహాయకులు వచ్చి వారిని కాపాడే వరకు తమని తాము రక్షించుకునేలా ట్రైనింగ్ ఇస్తారు. ఇలా చావు బతుకుల ఊగిసలాట ఉండే పరిస్థితుల్లోనే పనిచేస్తూ మనందరి కోసం చమ్మును వెలికి తీస్తూ ఉంటారు. మీలో ఎవరైనా ఇలా మొబైల్, ఇంటర్నెట్ లేకుండా 21 రోజులు ఉండగలరా? మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.